అందరి కుటుంబాలు ఉంటారు అలా బలమైన వాళ్ళు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళంత బలంగా అంత గట్టిగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి? వాళ్ళు తిన్నా ఫుడ్ కల్తీ, వాళ్ళు తిన్న ఫుడ్ ఏం తిన్నా పక్కన పెట్టి కానీ వాళ్ళు తిన్న ఫుడ్ అయితే మంచిది. ఇంకా చాలా ఉన్నాయి కారణాలు, మెయిన్ అయితే ఫుడ్. అవునా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఆ ఫుడ్ ఎవరు రిఫర్ చేసి పోయి తినండి అని? అక్కినేని నాగేశ్వరరావు టీవీలో యాడ్ ఇచ్చిండు, ఎస్వి రంగారావు, సావిత్రి, జ్యోతిలక్ష్మి, జయవాళ్ళు గట్టిగా మాట్లాడితే టీవీలో లేవు, రేడియోలు కూడా లేవు, పేపర్లు కూడా లేవు, ఊళ్ళో చాటింగ్ కూడా ఎవరు ఇవ్వలేదు. మరి ఎట్లా తిన్నారు వాళ్ళు ఈ ఫుడ్? అరే ఇది తినండి, ఈ ఫుడ్డే తినండి అని వీళ్ళకి ఎవరు చెప్పు? నేను సంకటి తింటున్నా, నువ్వు కూడా సంకటి తిను అని వాళ్ళ అయ్యే కొడుకు లేకపోతే తాత మనవని చెప్పిరా? ఊర్లో ఎవరో డబ్బు కొట్టి చెప్పారు. మనకన్నా ముందున్నటువంటి పూర్వీకులు అన్ని ఫుడ్ తిని అందులో ఏది మంచిదో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేగు పండు, ఇరికి పండు, తునికి పండు, జామ పండు, జాన పండు, నేరేడు పండు, నక్కర పండు, ఈ పండ్లన్నీ వాళ్ళు తిని ఏది మంచిగా ఉందో అది కిందలో చెప్పారు. అక్కడనే జాగ్రత్తలు కూడా చెప్పారు. అమ్మ రేగు వాళ్ళు ఎక్కువ తినకు దగ్గులేస్తుంది, ముంజలు ఎక్కువ తినకు కడుపున వస్తుంది, ఇగో ఈ పప్పులు ఎక్కువ తినకు కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది, ఇగో ఈ ఆకుకూర తినకు వాతం ఎక్కువ అవుతుంది, మునక్కాయలు తినేటప్పుడు జాగ్రత్త, కొన్ని చేదు ఉంటాయి, మునక్కాయలు రెండు చూస్తాను సేమ్ ఉంటాయి కానీ చేదు ఉంటాయి, కోసేటప్పుడు టేస్ట్ చేస్తుడు, దోసకాయలు కోసేటప్పుడు టేస్ట్ చేస్తుడు. ఇవన్నీ ఎట్లా చెప్పారు? మనకాళ్ళు చదువుకొని క్లాసులు అటెండ్ అయ్యి చెప్పిరా? అనుభవంతో చెప్పిరా? అంటే ఒక ప్రొడక్ట్ మంచిదా కాదా ముత్తాతల నాయన ముత్తాతకి చెప్తే, ముత్తాత తాతకి చెప్తే, తాత నాయనకి చెప్పిండు. వీళ్ళ నడుమ ఎక్కడ మహేష్ బాబు ప్రభావం, అడ్వర్టైజ్మెంట్ మ్యానిపులేషన్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం తిన్నారో నాయన దాకా అదే వచ్చింది. ఇప్పుడు నాయన ఏం చేయాలి? మనకు చెప్పాలి. మనకు నాయన చెప్పిందాక మనం ఆగినవా? మనమే ఉల్టా నాయనకు నూడిల్స్ పెట్టినవా? మనం నాయనకు చెప్పిన నూడిల్స్ మనకు చెప్పింది ఎవడు? అడ్వర్టైజ్మెంట్. తిన్నోడా తిననోడా? వాడు తినది ఎందుకు? తిననోడు అని మీరు అన్నారు, ఎందుకు తినలే ఆయన అంటున్నారు. ఎంత మంచిగా చెప్తుంది, మంచిది కాదంట. ఆయనకు మంచిది కాదంటే మీకు తెలుసు, మీకు నాకు ఎట్లా మంచిది అవుతుందని. మహేష్ బాబుకి అంత ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండి సిక్స్ ప్యాక్ ఉన్నాయనికే మంచిది కానప్పుడు నీకు నాకు మంచిది ఎట్లయితుంది? సరే వదిలే, మంచిది కాకపోయినా ఆయన తినలేదంటే ఓకే, ఆయన తినకుండా నీకెందుకు చెప్తున్నట్టు మరి గట్టిగా? అంటే ఈ రెండు తెలుసు మనకు. ఏం తెలుసు? ఆయన తినడానికి తెలుసు, మనకు చెప్పేది డబ్బుల కోసం అని కూడా తెలుసు. ఈ రెండు విషయాలు తెలిసి మనం తినటం దరిద్రం నెంబర్ 1. మన అయ్యకి తినబెట్టాం నూడిల్స్ ఏదో మొత్తం ఈ లేసు కురుకులు ఏదో వేసుకోండి అలా మన అయ్యకి పెట్టాం. తాతకు కూడా థమ్స్అప్ దాపించినాం మనం. ముత్తాత ఒక్కడు చదువుకొని బతికిపోయాడు, లేకపోతే ఆయనకు కూడా వస్తువులేము. ఇప్పుడు మనకన్నా ముందు తరాన్నే ఖరాబ్ చేసినావా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా వస్తున్నాం. ఇప్పుడు నేను జనాలంతా మంచోళ్ళు కాదు ఇవన్నీ వాడుతున్నారు, నా పాయింట్ అది కాదు. ఒక ప్రోడక్ట్ జనాల్లోకి ఎవరు చెప్తే వెళ్ళాలి, చేరాలి, ఎవరు చెప్తే చేరాలి కదా. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక హోటల్ ఉంది, నంద్యాలలో ఒక మంచి హోటల్ ఉంది. ఆ హోటల్ ఓనరు బిల్డింగ్ ఎక్కి డబ్బు కొట్టిన నా దగ్గర మొత్తం ఫుడ్ బాగుంది. అట్లా జనాలు తెలుస్తుందా? తిన్నోడు పోయి చెప్తే తెలుసు. నువ్వు ఎంత డబ్బు కొట్టు, నంద్యాల మొత్తం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఊరంతా టామే ఒక్కనాడు హోటల్ కిక్కించిపోతుంది. మళ్ళీ తెల్లారు ఆ హోటల్ భోజనం బాగాలేకపోతే ఇవ్వడం. ఎస్ఆర్ ఒక మంచి విషయం హోటల్. మన సినిమా ప్రొడ్యూసర్ చూడండి, ఆడియో రిలీజ్ ఫంక్షన్లా ఈ సినిమా చాలా కష్టపడి చేసినాం, అంత ఫ్యామిలీ ఎంటర్టైన్ బంపర్ హిట్ అవుతుంది. దాని బాధ ఏంటంటే చూడు రాని గంధం ఇన్నర్ వాయిస్ అదే. వాడు ఎంత కష్టపడి ఎంత లేపి డబ్బు కొట్టినా హరిహర వీరవాళ్ళు అవునా కదా. బలగం సినిమాకి ఎవడన్నా అడ్వర్టైజ్మెంట్ చేసింది చూసిన వాళ్ళలో బయటకు వచ్చి బో బో మొత్తం పోయారు, ఏడ్చుకుంటూ వచ్చారు థియేటర్. అంటే ఒక మంచి విషయం అది. సినిమా కానీ, టిఫిన్ సెంటర్ కానీ, ఇడ్లీ కానీ, చికెన్ కానీ, ఒక మంచి స్టిచ్చింగ్ చేసే లేడీ, కుట్లు టైలరింగ్ చేసే లేడీ, నేను బాగా కుడతా 10 మందికి ఆవ చెప్తే ఫేమస్ అవుతా, కుట్టించుకున్న చెప్తే ఫేమస్ అవుతా. సింపుల్ లైన్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒకటే లైన్. ఒక క్వాలిటీ విషయం జనాలకు ఎట్లా వెళ్ళాలి? నోటి మాట ద్వారా వెళ్ళాలి. ఆ నోటి మాట ద్వారా జరిగేటటువంటి బిజినెస్ పేరు డైరెక్షన్. అదే నేను ఏం చెప్తున్న కంపెనీ అంటే, సార్ నా కంపెనీలో 450 ప్రొడక్ట్స్ నేను తయారు చేసి ఇవి బాగున్నాయి బాగలేవు నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి? కస్టమర్ చెప్పాలి. ఒకవేళ ఆ కస్టమర్లు ఏం చెప్తున్నాడు మనకంటే, సార్ నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎట్లా?
ఇంత కట్టండి ఇంత కట్టించండి నీకు కార్ వస్తుంది బిల్డింగ్ వస్తుంది, ఇది డైరెక్ట్ సెల్లింగ్ భాష కాదు. రైట్? మీరు ముందు ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అయ్యి మీకు నచ్చిన, మీ దగ్గర డబ్బు ఉన్నంత, మీకు వీలైనంత, మీ ఇంట్లో పడేంత, నువ్వు వాడి చూడాలనుకున్నంత క్వాంటిటీలో 4, 2, 1 ప్రొడక్ట్ కొనండి. సబ్బు కొంటవా, నూనె కొంటవా, బండ దుడిచేది కొంటవా, ఇంట్లో వాడేటివే నీకు అవసరమైనవి. బయట కొనే బదులు ఇక్కడ కొనండి. వీడు ఇంతకాలం తెల్లగా వేసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చి నొడాలడం మొత్తుకొని పోయింది కదా, వీడు చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత నీకు తెలవాలంటే నా మాటలతో తెలుస్తుందా, ప్రొడక్ట్ వాడితే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాడు సార్ తీసుకెళ్ళి వాడండి. ఒకవేళ వాడేది ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదుగా. నాకు నచ్చిందని నీకు నచ్చాలని లేదు. మాకు పని నాకు సూపర్ హిట్, ఈయనకు నచ్చలే, అందరికి తెలియదు, అందరికి నచ్చదు కదా. ఒక హోటల్లో భోజనం నాకు నచ్చింది, నీకు నచ్చాలని రోజు. అందుకే ఏం చెప్తున్నా, ప్రొడక్ట్ వెనకాల రాసిస్తాడు, చెప్పడం కాదు, పేపర్ మీద రాసి ఇవ్వడం కాదు. వాడేటటువంటి ప్రొడక్ట్ బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది, టు బి సోల్డ్ ఓన్లీ టు వెస్ట్